జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అనంతపురం జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మొగల్ సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ 2019 నుండి 24 వరకు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి గల్లి గల్లికి తిరిగి రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పుకున్నారు। కానీ జగన్ గారు ఇవ్వలేదని ప్రచారం చేశారు। కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇది రెండవ రంజాన్, ఇప్పుడైనా మీరు రంజాన్ తోఫా ఇస్తున్నారా అని తెలుగుదేశం నాయకులను ప్రశ్నిస్తున్నానని అన్నారు। అదేవిధంగా మాయమాటలు చెప్పి సీట్లు ఎక్కడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని తెలియజేస్తున్నారు। అదేవిధంగా మైనార్టీల విద్య పట్ల ఎంఎస్సిపి ఉన్న ఒక స్కీమ్ ని ప్రధానమంత్రి జన వికాస్ గా మార్చారు, కానీ దానికి తగిన కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 4 నియోజకవర్గాల్లో తాడిపత్రి, కదిరి, గుంతకల్, హిందూపూర్ ఇక్కడ అత్యధికంగా ముస్లింలు ఉన్నారు। అక్కడ రెసిడెంట్ సిఎల్ స్కూల్ కానీ, వారికి రావాల్సిన సదుపాయాలు కానీ, చదువుకోవడానికి ఉపయోగాలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు। దీనిని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు। అదే విధంగా మైనార్టీల విద్య పట్ల గతంలో ఎంఎస్డిపిగా ఉన్న ఒక స్కీమ్ని మీరు ప్రధానమంత్రి జన వికాస్గా మార్చినారు, కానీ దానికి తగిన కేటాయింపులు ఎక్కడున్నాయి? ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా 4 నియోజకవర్గాలలో తాడిపత్రి కావచ్చు, కదిరి కావచ్చు, గుంటకల్, అదేవిధంగా హిందూపూర్, ఇక్కడ అత్యధికంగా ముస్లిమ్స్ ఉంటారు। అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, వాళ్లకు రావాల్సిన సదుపాయాలు కానీ, చదువు కోసం రావాల్సిన సదుపాయాలు కానీ, దాని గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? అక్కడ ఏం జరుగుతుంది? రెసిడెన్షియల్ స్కూల్స్ దుస్థితి ఏముంది ఈరోజు? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను। తెలుగుదేశంలో కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు। మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కటి విమర్శించడం మా పని కాదు। మంచిని మంచి అని చెప్తాము, చెయ్యని దాన్ని ప్రశ్నిస్తాము, చేసే వరకు కూడా పోరాడతాము। ఆ మాటను ఎందుకంటున్నానంటే, ఈ వక్ఫ్ బోర్డు భూముల విషయంలో కూడా నెల్లూరు ప్రాంతంలో మీరు ఇంటర్నేషనల్ మైనార్టీల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం। అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో అంజుమా ఇస్లామిక్ సంస్థకు సంబంధించిన భూముల్ని ప్రభుత్వము ఇండస్ట్రీ పార్క్ కోసం మార్చేదానికి మేము వ్యతిరేకిస్తున్నాము। మీరు ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి పెద్ద సంప్రదింపులు లేకుండా డైరెక్ట్గా మీరు అది ప్రభుత్వ భూమిగా మీరు మార్చేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయించమన్నారు। దానికోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది। మంచిని మంచిగానే చెప్తాము। మైనార్టీలకు ఏదైనా జరిగే ఆటంకాన్ని మేము ఖచ్చితంగా పోరాడతాం, ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా దానికి పోరాడతామని తెలియజేస్తున్నాను। అదేవిధంగా నేను చిరుగా చెప్పదలుచుకున్నాను, మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుకు మాత్రం చూడొద్దండి। ఈ దేశంలో మా భాగస్వామ్యం కూడా ఉందని గుర్తించాలి, మాకు హక్కుగా వచ్చేది ఖచ్చితంగా కల్పించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను। గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సప్లాన్ అమలు పరిచి సప్లాన్కు నిధులు కేటాయించి మైనార్టీలకు మంచిగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। అదేవిధంగా గతంలో సంచార కమిటీ కూడా నివేదిక ఇచ్చింది। ఆ నివేదికను ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కూడా దాన్ని పాటించడం లేదు, గుర్తించడం లేదు। కాబట్టి మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దండి। మైనార్టీలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రజలుగా గుర్తించి మాకు హక్కుగా వచ్చే ప్రతి హక్కుని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను। థ్యాంక్ యూ।